ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లెర్నింగ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 4. లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. అంటే ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్. ఎవరైతే తన యొక్క చరిత్రను తానే రాసుకుంటారో దానిని ఆటోబయోగ్రఫీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిక్చర్లో చూసినట్టయితే స్వామి వివేకానంద తన యొక్క జీవితం మొత్తాన్ని నా ఆత్మకథ అని సొంతంగా తానే రాసుకున్నాడు. అలా చేసినట్టయితే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. సెకండ్ వన్ ఈజ్ అక్వేరియం. అంటే ద గ్లాస్ ట్యాంక్ వెర్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో ప్లాంట్స్ ఫిషెస్ పెట్టి పెంచితే దాన్ని అక్వేరియం అంటారు. అంటే దీన్ని తెలుగులో కృత్రిమ జలాశయం అంటారు. అదే న్యాచురల్గా మనం చూసినట్టయితే ఎక్కడైనా వాటర్ ఉంటే, అంటే సముద్రం కావచ్చు, నదులు కావచ్చు, ప్లాంట్స్ ఇంకా ఫిషెస్ కూడా స్వయంగా జీవిస్తాయి అవి, అది న్యాచురల్గా. కానీ పిక్చర్లో చూసిన విధంగా అయితే ఒక గ్లాస్ ఉడిచి ఫోర్ సైడ్స్ గ్లాస్ పెట్టి అందులో ప్లాంట్స్ ఫిషెస్ ఉన్నాయి, ఇలా పెడితే దాన్ని అక్వేరియం అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ అక్వాటిక్. అంటే జలచారులు. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఆర్ లివింగ్ ఇన్ ఆర్ నియర్ వాటర్. అంటే బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నీటిలో కానీ లేదంటే నీటి దగ్గర కానీ కలిసి జీవిస్తే దాన్ని అక్వాటిక్ అంటారు. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే వాటర్లో యానిమల్స్ ఉన్నాయి, అంటే ఫిషెస్ ఉన్నాయి, వామ్స్ ఉన్నాయి, ఇంకా ట్యాడ్పోల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రాగ్స్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్లైస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి వాటర్లో సర్వైవ్ అవుతున్నాయి. ఇలా జరిగితే దాన్ని అక్వాటిక్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఆర్కియాలజీ. అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అండ్ ప్రీ హిస్టరీ త్రూ ద ఎక్స్కవేషన్ ఆఫ్ సైట్స్. అంటే మనుషుల హిస్టరీ గురించి, దాని ముందు హిస్టరీ గురించి తవ్వకాలు జరుపుతూ తెలుసుకునే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సింధు నాగరికత చూసినట్టయితే సింధు నాగరికత ఎలా కనుగొన్నారంటే తవ్వకాలు జరుపుతూ అందులో వెలువడిన వస్తువులను కార్బన్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా దాని యొక్క సంవత్సరం కనుక్కుంటూ మొత్తం హరప్పా సింధు నాగరికతను కనుక్కున్నారు. అలా కనుక్కునే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటే ఆర్కియాలజీ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ అనానమస్. అంటే హూజ్ నేమ్స్ ఆర్ నాట్ నోన్ ఆర్ అన్ అన్నోన్ అదర్. ఏదైనా బుక్ రాసిన తర్వాత ఆ బుక్ రాసిన వ్యక్తి తన నేమ్ని బుక్ మీద మెన్షన్ చేయకపోతే దాన్ని అనానమస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే పేరు దాని మీద ఉండదు. ఇప్పుడు మనం పిక్చర్లో చూసినట్టయితే బ్యూటీ బిగిన్స్ ద మూమెంట్ యు డిసైడెడ్ టు బి యువర్ సెల్ఫ్ అనే ఒక బుక్ రాశారు, కానీ ఎవరు రాశారో ఇన్ఫార్మ్ చేయలేదు. అలా చేయలేకపోతే దాన్ని అనానమస్ అంటారు. ఈరోజు మనం 4th ఎపిసోడ్లో నేర్చుకున్న సమ్మరీ చూస్తే, ఫస్ట్ వన్ ఆటోబయోగ్రఫీ. అంటే దాని యొక్క హిస్టరీని తానే స్వయంగా రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ అక్వేరియం. అంటే కృత్రిమంగా ప్లాంట్స్ని యానిమల్స్ని కలిపి మనం ఒక గ్లాస్లో పెంచుకుంటే దాన్ని అక్వేరియం అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ అక్వాటిక్. అంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండూ కలిపి నీటిలో కానీ నీటి దగ్గరలో కానీ జీవిస్తే దాన్ని అక్వాటిక్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఆర్కియాలజీ. అంటే తవ్వకాలు తవ్వి మనుషుల యొక్క హిస్టరీని కనుగొనే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటారు. దీన్నే పురావస్తు శాస్త్రం అని కూడా పిలుస్తారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ అనానమస్. అంటే బుక్స్ రాసిన తర్వాత దాని మీద కవి యొక్క నేమ్ని మెన్షన్ చేయకపోతే దాన్ని అనానమస్ అంటారు. దీన్ని సింపుల్గా అన్ అన్నోన్ ఆథర్ అని అంటారు. ఇవి మనం ఎపిసోడ్ 4లో నేర్చుకున్న 5 వర్డ్స్. లాస్ట్ 3 ఎపిసోడ్లో నేర్చుకున్న వర్డ్స్, ఈ వర్డ్స్ కలిపి ఒకసారి రాసి రిమెంబర్ చేసుకుంటే మీరు ఈజీగా గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.